పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మం తప్పాడా తప్పలేదా అని చెప్పడానికి వీలు లేని రీతిలో ఒకసారి మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు అంటే, ధర్మరాజు గారికి శకునికి ద్యూత క్రీడ జరుగుతున్నప్పుడు శకుని మధువుని సేవించి ఉండడంలో మరిచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నువ్వు పణంగా పెట్టుకో అన్న తర్వాత ధర్మరాజు ఓడిపోయాక గుర్తొచ్చింది శకునికి, నీ భార్య ఉంది కదా ద్రౌపది, ఆవిడ్ని ఒడ్డు అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకునికి దాస్యంలోకి వెళ్ళిపోయిన ధర్మరాజు వడ్డమన్న శకునికి వెడుతుంది కానీ దోషం ఒడ్డిన నాకు పట్టదని చెప్పి, ఇప్పుడు నాకు శకుని యజమాని, నేను ఆయనకి దాసుణ్ణి, దోషం ఆయనకి ఎడుతుందని ద్రౌపదిని ఒడ్డి మళ్ళీ ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి